ఓం తత్సత్. ఓం అభ్యస్తైః కిము దీర్ఘకాల విమలైః అభ్యస్తైః కిము దీర్ఘకాల విమలైః వ్యాధిప్రदैर्దుష్కరైః ప్రాణాయామశతైః అనేకకరణైః దుఃఖాత్మకైర్దుర్జరైః యస్మిన్నభ్యుదితే వనస్యతి బలీవాయు స్వయం తక్షణాత్ ప్రాప్తిం తస్సహజస్వభావమనిశం సేవేత చ ఏకం గురుం. ప్రాణాయామాది సాధనలు దీర్ఘకాలము ఆచరింపదగినవి. చాలా కాలం ఆచరిస్తే కానీ వాటి ఫలితాలు ఉండవు. అప్పుడు కానీ చిత్తశుద్ధిని ప్రసాదించవు. మార్గము తప్పినచో భయంకర వ్యాధులకు గురి చేయును. యోగా పోయి రోగా తయారవుతుంది. మనోమాలిన్యమును త్వరగా పోగొట్టలేవు. అయితే జ్ఞానం, ఆత్మజ్ఞానం లభించనిచో ఇవన్నీ సాధించే ప్రయోజనం ఏమున్నది? ఈ యోగాలు, ఈ కర్మలు ఇవన్నీ సాధించి కూడా జ్ఞానం లభ్యం కాకపోతే ఏం ప్రయోజనం? అయితే గురు సన్నిధిలో జ్ఞానోదయము కలుగగానే పరిగెత్తేటువంటి మన చిత్తము అంటే చింత చాంచల్యము దానిచ్చగానే అదే నిరోధించబడుచున్నది. ఈ చిత్తము ఆత్మయందు విలీనమగుచున్నది. ఇట్టి స్థితిని ప్రాప్తింపచేయు సత్చిత్ ఆనంద స్వరూపుడగు గురుదేవుని ఆశ్రయించి సేవించవలయును. అదండి, మంచి సద్గురు లభించినట్లయితే ఈ కర్మలు, భక్తులు, యోగాలు ఏ విధానంలో చేయవలనో, ఎంతవరకు ప్రయోజనమో తెలిసి వస్తుంది. అలా కాకుండా ప్రత్యక్ష గురువు లేకుండా ఏ గ్రంథాలు, ఏ టీవీలో ఏవో చేస్తే బొమ్మలు చూసి నేర్చుకున్నట్టు అవుతుంది. అంతేగాని వాటికి ఉన్నటువంటి కీ పాయింట్స్ అర్థం కావు. కాబట్టి మనం అందరం కూడా సద్గురువును ఆశ్రయించాలి. అది చెప్పడం జరిగిందండి. కాబట్టి గురువు గారు ఉన్నప్పుడు మాత్రమే. గురువు అంటే ఏంటి? అజ్ఞానాన్ని తొలగించేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. అంతేగాని అందరూ గురువులే అన్నట్టు యోగా గురువు, భజన గురువు, స్కూల్లో గురువు అలా కాదు. కాబట్టి గురు సేవ చాలా ముఖ్యం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం సదాముక్తి సుధార్ణవం గ్రంథంలో 5వదైనటువంటి ప్రశ్నోత్తర తరంగాన్ని చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 5వ తరంగంలో 13వ శ్లోకం చూద్దామండి. ప్రశ్న సమాధానం ఒకటే శ్లోకంలో. ప్రశ్న వేస్తున్నాడు, ఏంటి? నిరాకారాత్మని కథం దృశ్యతే రూపవజ్జగత్ యథాకార విహీనే ఆభ్రే నైల్యకేశోండ్రకాకృతి. అది మొదట్లేనేమో ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? నిరాకార ఆత్మని కథం దృశ్యతే రూపవత్ జగత్. మీరు పై శ్లోకాల్లో ఏం చెప్పారు స్వామి? ఆత్మ యొక్క అధ్యాస వలన ఈ జగత్తంతా కూడా వ్యాపారాలు చేస్తున్నది, ఇలా నడుచుకుంటూ ఉన్నది. ఈ అన్నింటికీ ఆధారం, అధిష్టానమైనటువంటిదే ఆత్మ. అది ఏమీ చేయడం లేదు. అది నిత్యం స్వయం జ్యోతి. ఈ జగత్ వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదు ఆత్మకు. అది కేవలం సాక్షి. ఎలాగైతే సూర్యుడు తనపాటికి తానుంటూ సర్వకార్యాలను నిర్వర్తిస్తున్నట్టు కనిపిస్తున్నదో,
ఏ విధంగా అయితే అయస్కాంతం తన పాటికి తానుంటూ అన్ని పిన్నులను ఆకర్షిస్తున్నదో అని చెప్పుకున్నాం నిన్న. ఏం స్వామి, మరి అటువంటప్పుడు ఆత్మ ఎలా ఉన్నది? నిరాకార ఆత్మని. ఆత్మ నిరాకారం కదా. దృశ్యతే రూపవత్ జగత్ కథం. మరి ఆ అధిష్టానం యొక్క అధ్యాస వల్ల ఈ జగత్తంతా కూడా సాకారముగా, రూపవత్ అంటే ఆకారాలతో, నామరూపాలతో కనిపిస్తున్నది కదా. ఎలా ఉంటుంది ఇది? ఎట్లా జరుగుతుంది? ఆత్మేమో నిరాకారం. ఇప్పుడు ఒక ఆకారం ఉండేటువంటి వస్తువు అయితే, ఇప్పుడు బంగారుకు ఆకారం ఉన్నది కాబట్టి అది కారణం. కారణం కంటే కార్యము వేరు కాదు. కనుకనే ఆ బంగారు కారణంగా ఉన్నప్పుడు దాని కారణముగా అధ్యాస చేత నగలు కల్పించబడ్డాయి. అది ఆకారం ఉంది కనుక ఇవి ఆకారంతో ఉన్నాయి. అది కూడా ఒక బిస్కెట్ లాగా రూపనామాలతో ఉన్నాయి. ఇక్కడ మీరేం చెప్తున్నారు? ఆత్మ ఏమో నిరాకారము, నిర్గుణము. మరి నిరాకారమైన దానిపైన ఇప్పుడు ఈత చెట్టు అన్నది ఉంటే అక్కడేదో ఒకటి మొద్దులాగా దాన్ని చూసి ఒక మనిషినో, దొంగవాడనో, దెయ్యమనో రకరకాల భ్రాంతి పడవచ్చు. త్రాడు అనే ఆకారం కలిగిన ఒక వస్తువు ఉన్నట్లయితే ఏమి, ఒకడు పామని, ఒకడు పూలమాలని, ఒకడు గుడ్డ పేలికని ఇలా భ్రాంతి పడవచ్చు, అధ్యాస పడవచ్చు. ఇప్పుడు ఆత్మేమో నిరాకారము, దాని మీద సాకారం ఆకారం కలిగిన జగత్తంతా ఎట్లా గోచరిస్తున్నది? చూడండి ఎంత గొప్పగా ఉన్నదో ఒక్కసారి ప్రశ్న. చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఇది కుదరదు అంటున్నాడు శిష్యుడు. దీనికి అధిష్టానం, ఈ జగత్తుకు అధిష్టానం ఆత్మ బ్రహ్మ అని ఏమేమో చెప్పారు మీరు, అసలు కుదరదు స్వామి ఇది అన్నాడు. దానికి సమాధానం ఇచ్చాడండి 2వ లైన్లో. యత్ ఆకార విహీనే అభ్రే నైల్యకేశోన్రకాకృతి. అంతవరకు వద్దునైనా, నువ్వు విచారణ చేయలే సరిగా. ఇప్పుడు ఆకాశం ఉన్నది, దానికి ఏదైనా ఒక రూపం ఉన్నదా? సమాధానం శిష్యుడేసిన ప్రశ్నకు గురువు గారు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఆకాశానికి ఒక రూపం ఉన్నదా? ఆకారం ఉన్నదా? అది కేవలం ఖాళీ జాగా కదా. మరి ఎటువంటి రూపము లేని దానికి కేశోన్రకములు, ఏదో చిక్కు వెంట్రుకల గుంపు ఉన్నట్టుగా సన్నగా నల్లగా అలా అవి కనిపిస్తున్నాయి. అలాగే ఆ నిరాకారమైనటువంటి దాంట్లో నైల్యం, నీలం రంగు కనపడుతున్నది. నీలం రంగు, అది ఆ రంగుకు రూపనామాలు ఉన్నాయి కదా. పెయింట్కు నీలం రంగు, పెయింట్కు ఒక ఆకారం ఉంది, అది పెయింట్ అంతా నీలం రంగు. మరి ఏమీ లేని ఆకాశం కదా, అక్కడ రూపనామాలు ఏమీ లేవు కదా, ఒక రూపం అనేది లేదు కదా. మరి ఎలా అధ్యసించబడుతుంది అనుకున్నావు? జరుగుతున్నదా లేదా? మరి అలాగే ఆత్మ నిరాకారమైనప్పటికీ అది ఆకారం లేనప్పటికీ, ఆకారం లేనటువంటివంతా కూడా దాని మీద భ్రాంతి పడడానికి ఆస్కారం ఉంది. ఏమండి, ఇలా చెప్పడం జరిగిందనమాట. అయితే ఒక్క విషయం ఏమిటంటే, ఇక్కడ ఇంకా విచారణ చేసి చూస్తే అసలు ఈ రూపనామాలుగా కనిపిస్తున్నట్టుగా ఉంది కానీ అది సత్యం కాదు. ఆ జగత్తు సత్యమైతే ఏమండి, అది ఎప్పటికీ రూపనామాలతో ఉంది అని. ఎప్పుడైతే రూపనామాలు దాల్చినదో అది ఒకప్పుడు లేకుండా ఉంది, ఒకప్పుడు ఉండదు. మరి మధ్యలో కూడా నువ్వు అంటున్నావయ్యా ఉంది అని. ఆ నెక్లెస్ మధ్యలో ఉంది అంటున్నావు నువ్వు. అది తయారు కాకముందు బంగారే, ఇరిగిపోయిన తర్వాత బంగారే ఉంటూ ఉంటే నీవేమని చెప్తున్నావు? నీ స్థాయిలో కూడా నేను చెప్తున్నా, నువ్వు భ్రమపడుతున్నావయ్యా అని. అసలు భ్రమ లేదు, గ్రమ లేదు, ఉన్నది ఒకటేనయ్యా, అదే అలా ఉంది. నీళ్ళేనయ్యా అలలాగా అలా ఉంది, అలా ఉంది అంతే. మట్టే కుండగా ఉంది, అలా ఉంది. నువ్వు భ్రాంతి నీ ఇష్టమా? నువ్వు భ్రాంతి పడ్డమో లేకపోతే చేయడమో
అదే ఉంది, అదే ఉన్న ఆత్మ స్వరూపమే జగత్తుగా కనబడుతున్నది అంతే. నువ్వు భావిస్తున్నావు జగత్తుగా భావించినప్పటికీ, ఆ నగలుగా భావించినప్పటికీ నువ్వు అది బంగారే. ఏమండి? అలాగే నువ్వు ఆత్మ పైన జగత్తును ఆరోపిస్తున్నావు కదా, ఎలా కుదురుతుంది అని ప్రశ్న వేస్తున్నావు నువ్వు. అది నిరాకారం కదా, ఆకారం కదా, ఆకారమే లేదు కదా అది ఆత్మకు, గుణములు లేవు కదా. మరి అటువంటప్పుడు గుణములు కలిగినటువంటి ఆకారము కలిగినటువంటి ఈ జగత్తంతా దానిపైన అధ్యాస లేక భ్రాంతి ఎందుకు జరిగిందంటున్నావు? భ్రాంతి ఎందుకు జరిగింది మరి? నువ్వే చెప్పాలా? నువ్వు చెప్పు, నేను కాదు చెప్పాల్సింది, నువ్వే. ఇంతకుముందు చెప్పాను ఒకసారి, నువ్వు హాయిగా భోంచేసి పడుకున్నావు, పెద్ద ధనం కలిగిన వాడివి నువ్వు. బ్రహ్మాండంగా మంచి డిన్నర్, అసలు రకరకాలైన వంటలతో, 100 రకాల వంటలంట తో టేబుల్ పైన కూర్చొని బ్రహ్మాండంగా భోంచేసావు, నిద్రపోయావు. మరి కల్లో అడుక్కుంటున్నావే, భ్రాంతి పడ్డావే. ఎవరు దానికి కారణం? నువ్వే కల్పించుకున్నావే. కల్పించుకున్న సత్యమని ఎలా అంటావు? నువ్వు నీ కల్పన అనేటప్పటికీ సత్యంగా నువ్వు చేసింటే ఇవన్నీ ఆ కల్లో నువ్వు గోచిపాత పెట్టుకొని రోడ్లు కట్టి పోయింటే పర్వాలేదు. అక్కడ కనిపించేటువంటి రోడ్లు నీవే, అక్కడ కనిపించేటువంటి ఇండ్లు నీవే, నీ చేతిలో ఉన్న భిక్షాపాత్ర నీవే, అడుక్కున్న వాడివి నీవే. అంటే ఏమిటి అర్థం? అంతటి నీవే కల్పించుకున్నావు, అంతేగాని అది సత్యం కాదు. ఇది అర్థం చేసుకో. అంతేగాని నాకు భ్రాంతి ఎలా కనపడుతోంది, జగత్తు ఎలా కనపడుతుంది, నువ్వు చెప్పాలా ఎలా కనపడుతుందో. నీకు కనపడేది కరెక్టే అయితే చూడ, ఒక్కసారి ఆలోచించు బాబు. వాడు తాళ్ళలో పాముని చూశాడు, ఇంకొకడు కాదయ్యా అది పాము కాదయ్యా, ఇంతకుముందు పెండ్లి వాళ్ళు ఈ దారిని వెళ్ళారు, వాళ్ళు తీసుకున్న మెడలో ఉన్న పూలదండ ఏదో తెగిపడింది అంటున్నాడు. మరి వాడు కూడా పామే కనిపించాలి కదా. కాదయ్యా, ఇంతకుముందు ఒక ఆమె నీళ్ళు ఎత్తుకొని పోయింది బావి దగ్గర నుంచి, ఆ నీళ్ళు ఏదో పడ్డాయి చారగా, అట్లా కనపడుతుంది అంటాడు ఇంకొకడు. మరి వాడికి కూడా పామే కనిపించాలి కదా. కాకపోతే ఇంకొకడు ఏమంటున్నాడు, ఈ బావి కానీ ఇది బావి ఇంత పక్కనే, ఆ బావి దగ్గర ఎవరో త్రాడు బారేసుకోపోయింది అని ఒరిజినల్ చెప్తూ ఉంటాడు. అలాగే జ్ఞానులకు, ఆత్మజ్ఞానులకు ఎంత రూపనామాలుగా కనిపిస్తున్నప్పటికీ అది ఆత్మయే, అది బ్రహ్మమే. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు, చెప్పుకోనున్నాం ఇంతకుముందు కూడా చాలాసార్లు, ఒక వ్యాపారస్తుడు వినాయకుడిని బంగారుతో చేయించాడంట. వినాయకుడు వాహనమైన మూషిక ఉంది, ఇలుక, అది కూడా బంగారుతో చేయించాడు. ఇంట్లో దేవుడి రూములో పెట్టుకొని రోజు శుక్ల అంబరధనం విష్ణువు చెప్పుకుంటూ ఉన్నాడు. వాడు వ్యాపారంలో దివాలా తీశాడు పాపం. ఇప్పుడు అమ్మవలసి వచ్చింది. వినాయకుడిని అమ్మాలా, బంగారు కదా. ఆ బంగారు పనివాడి దగ్గరికి తీసుకుపోయాడు. అతడు ఏం చెప్పాడు, 10 గ్రాముల బంగారు 45,000 అండి అన్నాడు. ముందు వినాయకుడిని తూచుతూ అయిపోయింది, రేటు కట్టాడు. ఇప్పుడు ఎలుకను తూచుతున్నాడు. ముందు వాహనమైన ఎలుకను తూంచాడు. ఎలుకను తూచిన తర్వాత అదేదో తేలింది, కొంత రేటు తేలింది అనుకోండి, ఒక 200 గ్రాములు 500 గ్రాములు రేటు తేలింది, 45,000 అండి అన్నాడు. తర్వాత ఇప్పుడు వినాయకుడిని తూచుతున్నాడు. తూచి 10 గ్రాములు వచ్చి 45,000 అండి అన్నాడు. ఈ ఈ ధనవంతుడు ఉన్నాడే, ఇతను అడుగుతున్నాడు, ఏమిటండి ఈ ఎలుకకు ఒకటే ధర, వినాయకుడికి ఒకటే ధర అట్టండి అన్నాడు. చూడండి, ఎలుకకు ఒకటే ధర, వినాయకుడికి ఒకటే ధర. ఎందుకు? ఇతడి దృష్టికి అది ఎలుక, ఆయన వినాయక స్వామి రోజు భజన వేసుకుంటున్నాడు, గజవదన అని. ఆయనకు కొనేవాడికి అది వినాయకుడు కాదు, అది మూషికం ఎలుక కాదు, అది ఏంది, అది బంగారు, అది బంగారు. కాబట్టి అతడు బంగారు రెండిట్లో ఉండేది బంగారు కాబట్టి బంగారు ధరిస్తున్నాడు. మరి ఇవేంటివే, వినాయకుడు ఎలుక,
ఇది కల్పన, నిన్నెవరు కల్పించుకోమన్నారు మరి? అది తప్పు. కానీ దాని ఒరిజినాలిటీ ఏంటో అర్థం చేసుకోలేక నువ్వు రెండవది ఉంది, జగత్తు ఉంది, ఈ జగత్తు ఇలా ఎందుకు ఉంది అనే ప్రశ్నలు వేస్తున్నావు. సరే, దానికి కూడా నీకు సమాధానం చెప్పా. ఏం చెప్పినాను? ఆకాశం చూడు బాబు, ఆకాశానికి రూపం ఉన్నదా? ఆకారం ఉన్నదా? ఏం లేదు కదా. మరి అటువంటి ఆకాశంలో బ్లూ రంగు కనపడుతున్నదే. రంగు అని ఎప్పుడన్నామో దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దానికి కొంత ఆకారం ఉంది, అంతా ఉంది కదా. మరి నిరాకారమైనటువంటి ఆకాశానికి ఈ ఆకారాలు ఎలా కల్పించావు? కల్పించినావా లేదా? కాబట్టి అది ప్రశ్న కాదు, నువ్వు వేసిన ప్రశ్నే సరికాదు అని చెబుతూ ఇంకా దాన్ని ఇంకా అర్థం కావడానికి బోధ చేస్తున్నాడండి. ఏం బోధ చేస్తున్నాడో చూద్దామండి. ఇంకా ఎలా చెప్తున్నాడు ఈ విషయాన్ని? ఏం చెప్తున్నాడు వాడు? నిరాకారమైంది కదా ఆత్మ, నిరాకారం పైన ఎట్లా వచ్చిందని నీకు చెప్పాను ఉదాహరణ. అంతేకాదు, అసలు విషయం తెలుసుకో. ఇంకా నిజమైన విషయం చెప్తున్నా. ఒకసారి శంకరాచార్య వారి వేదాంత డిండిమం, వేదాంతం అనే భేరి మ్రోగిస్తున్నాడు. విను, ఢన్న ఢన్న ఢన కొడుతున్నాడు ఆయన. ఏం కొడుతున్నాడు? సర్వాత్మనా స్థితం బ్రహ్మ సర్వబ్రహ్మాత్మనా స్థితం నా కార్యం కారణాత్ భిన్నం ఇది వేదాంత డిండిమః. నాయనా, ఎప్పుడు కూడా కార్యము కారణం కంటే భిన్నము కాదు. అది కార్య కారణములు చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం మనం. బంగారు కారణము, ఈ వినాయకుడు, ఈ ఇలుక, ఈ నగలు, ఇవంతా కార్యములు. ఈ కార్యములు కారణం కంటే భిన్నము కాదు. అది ఈ నగలు బంగారు కంటే వేరు కాదు. అదే ఇలాగా కనిపిస్తున్నది. అదొకటి, అది ఆకారంతో ఉండి ఇది ఆకారం. అసలు దీనికి కూడా ఆకారం లేదు, నువ్వు కల్పించుకొని చెప్తున్నావు. ఆకారం దేనికి లేదు. ఉందంటే ఏం అర్థం కావాలా? ఉందంటే ఎప్పటికీ ఉండాలి. మరి ఎప్పటికీ ఉండేదాన్ని లేని దాన్ని ఉందంటున్నావే, అందుకే దాన్ని అధ్యాస అన్నాం, భ్రాంతి అన్నాం. ఎందుకు? ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేదు. అది భ్రాంతి కాక భ్రాంతిని నువ్వు సత్యమని వాదిస్తే ఏం ప్రయోజనం? ఏ చెట్లు దెయ్యాన్ని చూసి, నేను దెయ్యాన్ని చూసినాను హో అంటున్నాడు వాడు. పోరా పిచ్చోడా, దెయ్యాలు లేవు భూతాలు లేవు అంటున్నాడు ఇంకొక ఆయన. కాబట్టి కార్యము కారణం కంటే భిన్నము కాదు. ఇప్పుడు కారణం ఏమిటి సృష్టికి? బ్రహ్మ. కాబట్టి అంత ఈ కార్యమేమిటి? జగత్. మరి కారణమైన బ్రహ్మ ఎటువంటిది? అది నిరాకారము, నిర్గుణము, నిష్క్రియము. మరి కారణం కంటే వేరుగా ఉండకూడదు కదా. మరి ఎందుకు కార్యముగా కనపడుతున్నది అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు కూడా కార్యముగా కనపడడం లేదు జగత్తు, కార్యముగా కనపడుట లేదు. ఇప్పుడు కూడా కారణమే ఉన్నది. అలాగే కారణమే నెక్లెస్గా వాటిగా ఉన్నది. నీవు అధ్యాసపడ్డావు, నీవు భ్రాంతి పడ్డావు, నువ్వు కల్పన చేసుకున్నావు. ఆ దాని స్వరూపంలో మార్పు లేదు, అధిష్టానమునందు ఏ మార్పు లేదు. బంగారు ఏమీ మారలేదు, పరమాత్మ స్వరూపం ఏమీ మారలేదు. మరి నువ్వేమంటున్నావు? ఎందుకు మారింది, ఎందుకు ఉంది, ఎందుకు మరి ఎందుకు కలగన్నావు? నువ్వు ఎందుకు కలగన్నావు? అడుక్కుండేలాగా చెప్పు ఒకసారి చూద్దాం. అదే అజ్ఞానము, అదే అధ్యాస, అదే భ్రాంతి. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి నేను నీకు? నీ భ్రాంతి అది. నేను ఎవడ పడమన్నాడు భ్రాంతి? తెలుసుకోవయ్యా. కాబట్టి ఏదైనా ఇది ఉన్నది ఒకటే, ఆ కారణమే కార్యంగా కనపడుతున్నది. ఏదైనా ఒక వస్తువు తయారైందంటే అప్పుడు అదేమవుతుంది? కార్యరూపాన్ని ధరిస్తుంది. కనుక ఒకటి కార్యముగా ఉంది, ఒకటి చేయబడినది కార్యముగా ఉన్నది అంటే దానికి వెనకాల ఒక కారణం ఉండి తీరాలి. ఇప్పుడు కుండ ఉందండి, కుండ తయారైందండి. కాబట్టి కుండ తయారు కావాలంటే ఏం ఉండాలి? రెండు కారణాలు ఉండాలి. ఒకటి నిమిత్త కారణం, ఒకటి ఉపాదాన కారణం. నిమిత్తం అంటే చేసేవాడు ఎవరు? కుమ్మరి నిమిత్త కారణం.
ఉపాదాన కారణం మెటీరియల్ ఏది మట్టి. కుమ్మరి నిమిత్త కారణం ఈ మన్ను ఉపాదాన కారణం. అయితే ఏ ఉపాదాన కారణముతో అయితే వస్తువు తయారవుతున్నదో ఆ ఉపాదాన కారణము కంటే ఈ కార్యము లేదా వస్తువు వేరుగా ఉండడానికి లేదు. నిమిత్త కారణం వేరుగా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మట్టి కుండగా తయారైంది. కుండంతా ఏంటిది? మట్టే. మట్టి పాత్రలు అనేక ఉండని, ఉన్నదంతా ఏంది? ఇది మట్టే. కాబట్టి ఈ ప్రపంచానికంతా కారణం ఎవరు? బ్రహ్మమే. మరి ఉపాదాన కారణం అండి అనొచ్చు మీరు. ప్రశ్న చూడండి, బ్రహ్మము ఉపాదాన కారణం, మెటీరియల్ ఆయనే, నిమిత్తము చేసింది ఎవరు? ఆయనే. ఇక్కడ వస్తుంది మనకు డౌట్. చాలామంది ఇక్కడ ఇది పెద్ద క్రూ పాయింట్ అనమాట, కష్టమైనటువంటిది. పరమాత్మ సృష్టి చేశాడండి అన్నారు అందరూ. అన్ని మతాలు ఒప్పుకున్నాయి. సృష్టికర్త పరమాత్మ బ్రహ్మదేవుడు, సృష్టి స్థితి చేసేవాడు విష్ణువు, స్థుతిని లయం చేసేవాడు శివుడు, అందరూ చెప్తారు. అన్ని ద్వైత మతాలు బాగుంది. నిమిత్త కారణం చేయడానికి కర్త. ఉపాదానము దగ్గర వచ్చేటప్పటికి వచ్చి కూర్చున్నదరియా బాబు. ఉపాదానం అంటే ఏంటి? మెటీరియల్. కుండకు మట్టి ఉపాదానం. ఈ సృష్టికి ఉపాదానం ఏమిటి చెప్పండి ఒకసారి. ఈ సృష్టి అంతా చెట్లు, పుట్టలు, మనుషులు, కుక్కలు, నక్కలు, ఎలకలు, ఇవన్నీ ఉన్నాయి, పులులు, సింహాలు, కొండలు, కోనలంతా. దీనికి ఉపాధి ఏమిటి? ఉపాదాన కారణం లేకుండా ఒక వస్తువు తయారు కాదు. బంగారు లేకుండా బంగారు పనివాడు నగను చేయలేడు. మట్టి లేకుండా కుమ్మరివాడు కుండను చేయలేడు. అయిపోయింది. మరి ఇప్పుడు సృష్టికర్త సృష్టిని ఎలా చేసింటాడంటారు చెప్పండి ఒకసారి. ఈ పాయింట్ బాగా మీకు అర్థం కావాలి. ఎందుకంటే అన్ని మతాలు, క్రైస్తవ మతం కాదు, మహమ్మదీ మతం కాదు, అంతా ఆయన చేశాడు. చేసింది ఆయనే. ఆయనకి మెటీరియల్ ఏంటి? సపోజ్ బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అన్నాం. దేంతో చేశాడు ఆయన? ఏ మెటీరియల్తో? ఒక మట్టి మశానం అది చేసినాడయ్యా అనవచ్చు మీరు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త కాదు. ఎందుకు? మట్టి అనేది ముందే సృష్టి చేయబడి ఉన్నది కదా. లేదు అదేదో ఇత్తడితో చేశాడయ్యా సృష్టి అంతా అన్నారనుకోండి, ఆయన బ్రహ్మదేవుడు సృష్టికర్త కాదు. ఎందుకు? ఇత్తడి అనేది ముందే తయారు చేయబడి ఉన్నది ఆయనకంటే ముందే. కాబట్టి ఆయన గారు రాకంటే ముందే ఇంకొక ఆయన గిమ్మ అనే ఆయన, ఈయన బ్రహ్మ, ఆయన గ్రిమ్మ అనే ఆయన, ఒక ఆయన ఆ మట్టి మశానమో చేసి పెట్టిండాలి. ఆయన చేయడానికి, ఆ మట్టిని చేయడానికి ఏం ఉపయోగించాడు అన్నాం అనుకో. ఎవరు? ఆ గిమ్మ కంటే ముందు రిమ్మ ఉండాలి ఒక ఆయన. ఆయన దేంతో చేసిండాలండి రిమ్మ గారు ఆ మట్టిని. ఇంకో ఎట్లవుతుంది బాబు? కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే, సృష్టి చేయబడలేదు. చూసారండి, సృష్టి చేయబడలేదా? అదే అనుభవిస్తున్నాం. ఎస్. ఇప్పుడు రండి పార్టీ మీకు. ఇప్పుడే ఆ ధనవంతుడు కథ చెప్పుకున్నాం మనం. కలలో అతను అడుక్కుంటున్నాడు రోడ్లో ఇల్లు. ఆ రోడ్డు, ఇల్లు, ఆ అన్నం పెట్టిన అమ్మగారు, తిట్టిన అమ్మగారు, రోడ్లో పోయే మనుషులు, వీళ్ళందరూ ఉన్నారు కదండి కలలో. తయారు చేసింది ఎవరు? నిమిత్త కారణం ఆ ధనవంతుడు. ఏ ధనవంతుడు? అన్నది పడుకున్నాడే ఆయనే కదా కలగనేది. ఆయన కల్లో ఏ వస్తువులు ఉన్నాయి ఇవి లేవు కదా. కాబట్టి తయారు చేసిన ఎవరు? ఆయనే నిమిత్త కారణం. ఇప్పుడు ఉపాదాన కారణం మెటీరియల్. ఏంటి మెటీరియల్? ఎవరు? ఆయనే. అది మెటీరియల్ ఆయనే. ధనవంతుడే కల్పించుకున్నాడు. దాంట్లో గోచిపాతలు ఇవన్నీ, చేతిలో భిక్షాపాత్ర, రోడ్డు అన్నీ కల్పించుకున్నాడు. ఆయనే తయారు చేశాడు ప్రపంచం. ఆయనే మెటీరియల్. అవునా కాదా చెప్పండి? స్వప్నావస్థలో ఇంకెవరన్నా ఉండాలా?
ఇంకొక ఆయన ఎవరో చేసి పెట్టి ఈయన కల్లో అంతా ఈయన కలగంటా ఉంటే కల్లో తెచ్చిపెట్టిన రోడ్లను మనుషులను గిన్నెలను అన్నాన్ని అంతా లేదే. ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం. ఇప్పుడు రండి సృష్టికి. ఆ పరమాత్మ లేక బ్రహ్మమే నిమిత్త కారణం, ఆ బ్రహ్మమే ఉపాదాన కారణము. ఎలా కుదురుతుందండి? ఇప్పుడు కళ్ళ కుదరలా నీకు? అయితే నిజంగానే సృష్టి చేశారండి, నిజంగానే ఆ పరమాత్మ పైన ఆకాశంలో కూర్చొని బ్రహ్మలోకంలో ఆయనే మెటీరియల్గా ఆయనే చేసేవాడిగా తయారయ్యాడండి. ఆయనే మెటీరియల్గా అయింటే ఇప్పుడు ఆయన ఉండకూడదు కదండి. ఆయన ఇంకా ఉన్నాడు పైన. సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే ఆయన కూర్చొని ఉన్నాడే పైన, మనల్ని ఇంకా పుట్టిస్తూ ఉన్నాడే. ఆయనే ఉపాదాన కారణంగా అయిపోయి ఉంటే ఇంక మెట్ట మిగులుతాడు? మంచి ప్రశ్న విషయం. అందుకే మేమేం చెప్తున్నాం తెలుసా? సృష్టి జరగలేదు. అరే కనిపిస్తున్నదే, ఉన్నదే కనిపిస్తున్నది. ఆ పడుకున్న ఆయనే కళను కంటున్నాడు, కళ సృష్టించుకున్నాడు, అంతా ఆయనే చేశాడు. నిజంగానే కళ అసత్యంగా చేసే ఉంటే చూడండి ఒక్కసారి, నిజంగానే కళ సత్యంగా చేసేసి ఉంటే, మళ్ళీ వద్దాం మన వరకు. మనకు కళలో పోతా ఉన్నాం, దారిలో ఒక్కసాట పెద్ద మూట కనపడింది కల్లో. అట్లా ఓడితే చూసామండి, అన్నీ 2000 రూపాయల నోట్లు అండి, కొన్ని కోట్లు ఉంటుంది కల్లో. ఆ మూటను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామండి. నిజమే కదా? అది సత్యమే కదా మీరు అన్నట్టు? పొద్దున్నే నిద్రపోయి లేచి చూస్తాను, ఆ మూట ఇప్పి చూడాల. ఆ మూట ఇప్పి చూస్తే ఏముంటాయి? నీ పాత గుడ్డలు, పాత ఫైల్స్, పాత పుస్తకాలు. కానీ కోట్లేటబా. కాబట్టి నువ్వు చేసింది ఆ కల్లో కనపడింది సత్యం అంటావా? కాదు. నిజంగా సత్యమైతే గాఢ నిద్రలో 2 లేకుండా పోయినా అసలు లేదే ఎటబా. కాబట్టి నిజంగా సృష్టి చేయబడలేదు అంటుందండి అద్వైత శాస్త్రం. మనకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనకు అర్థం కాల. ఇంకా 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 ఎందుకు? చిత్తశుద్ధి లేదు, గురుబోధ లేదు, సరైన శాస్త్రము లేదు. అవి విన్నాం మనం. ఏవి పురాణాలు సృష్టి చేసినాడు అంత అది విన్నాం కనుక మనకు ఒక పట్టాన పోదు. ఎలా చెప్పండి సృష్టి అనేది చేస్తే? ఒకవేళ నిజంగానే సృష్టి అనేది ఆయన చేసి ఉంటే నన్ను పేదవాడిగా ఇంకొక ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తాడండి? ఏమది? సరే అలా కాదండి, నువ్వు చేసుకున్న కర్మ కొద్దీ నీకు లభ్యమవుతున్నది అను. అప్పుడు నేను చేసే కర్మ కొద్దీ నాకు లభ్యమయ్యేటికంటే ఇంకా ఆయన ఎందుకు నన్ను చేసేదే? నేను ఏమైనా చేసుకుంటా, పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నా నా ఇష్ట ప్రకారం కదా జరుగుతుంది. ఆయన ఎందుకు? ఇంకా మరి ఆయన సృష్టికర్త అనాల్సిన పని ఎంత ఎడతెగని నో ఆన్సర్ అండి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుందామండి. అదంతా లేకపోయినప్పటికీ సత్యాన్ని అర్థం చేసుకుందాం. ఇంతకు సృష్టికి నిమిత్త కారణం పరబ్రహ్మయే, ఉపాదాన కారణం పరబ్రహ్మయే. పరబ్రహ్మ అంటే ఏమిటి? ప్రజ్ఞానమే. ప్రజ్ఞానమే బ్రహ్మ. కనుక నువ్వేమంటున్నావు? నిరాకారమైన పరబ్రహ్మ నుంచి, అంటే ఆ సత్యచిత్తానందమైన ప్రజ్ఞానమైన బ్రహ్మ నుండి ఇవి వేరేగా ఉన్నాయి కదా అంటున్నావు. ఇవి కూడా ప్రజ్ఞానమేనయ్యా. ఏది? జగత్తు కూడా ప్రజ్ఞానమే. జ్ఞానాన్ని వదిలిపెడితే జగత్తు ఉంటుందే? చూడండి, ఆ ఉనికి ఉండుట అనే లక్ష్యాన్ని తీస్తే ప్రపంచం ఉంటుందా? కాకపోతే ఏమైనా ఇప్పుడు ఆ సత్యచిత్ ఆనందం అస్థిభాతి ప్రేమతో పాటుగా నామరూపాలు 2 వచ్చి కూర్చున్నాయి. అవైనా ఎందుకు రావాలి సార్ అంటే, అదిగో నువ్వే అనుకుంటున్నా. ఇప్పుడు నీకు శరీరం వచ్చిందా లేదా? నువ్వేమనుకుంటున్నావు? శరీరం అనేది ఒకటి వచ్చింది నాకు అనుకుంటున్నావు, కాబట్టి అవి కూడా వచ్చింది. నువ్వు శరీరమే నాకు రాలేదు అని అనుకో, అది కూడా రాలేదు. అంటే నువ్వు అనుకుండేదాన్ని బట్టి వస్తుంది బాబు. నువ్వు ఏ లోకంలో సిద్ధ అంటే ఎవరి లోకంలో వాళ్ళరా అన్నా అంటారు బ్రహ్మంగారు. కనుక ఎప్పుడైతే నిమిత్త కారణం ఉపాదాన కారణం పరబ్రహ్మ అయినదో, చూసారా? ఇప్పుడు ఉపాదాన కారణం
అదే అయిందో బ్రహ్మమే అయిందో. బ్రహ్మం అంటే ప్రజ్ఞానం, సత్యచిత్త ఆనందం కనుక జగత్తు వేరుగా ఉన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉన్న అది కూడా అస్థి భాతి ప్రియమనే లక్షణాలతోనే ఉన్నది. అదనముగా 2 లక్షణాలు నామరూప క్రియలు ఎప్పుడైతే ఏర్పడ్డాయని నువ్వు అనుకుంటున్నావో అప్పుడు దీన్ని జగత్ అని పేరు పెట్టుకున్నావు. అర్థమవుతుందా ఇప్పుడు నీకు? అర్థం కాకపోతే నేనేం చేయలేను ఇంకా. కాబట్టి ఉన్నది ఒకటే బ్రహ్మమే బాబు. నువ్వు వేసిన ప్రశ్నే తప్పు. ఇది నువ్వేం ప్రశ్న వేసినావు? ఆత్మ నిరాకారం కదా, ఇదంతా ఎందుకు ఇట్లా కనపడుతుంది అని వేసావు నువ్వు ప్రశ్న. నిజమే, ఆత్మ నిరాకారమే. ఇప్పుడు కూడా నిరాకారమేదే. నీకు జగత్ అంటున్నావే, ఈ జగత్ అన్నది కూడా నిరాకారమే. ఏం సార్ ఇంత కనపడతా అంటే మీరు మహా అద్వైతం, బోర్డు అద్వైతం ఇది. అరే నువ్వు నిరాకారం కాకపోతే నీ నిద్రలు ఎట్టమని చెప్పవయ్యా నువ్వు. ఊరికనే రోజు 24 గంటలైతే మెలకువలో ఉండే స్థాయిని బట్టే చెప్తున్నావు. మెలకువలో ఉండే స్థాయిని బట్టే నిజం నిజం అంటున్నావు. పోనీలే స్వప్నంలో జాగ్రత్త అవస్థనే కరెక్ట్ అనే చెప్తున్నావు. నువ్వు ఒక దాన్ని పెట్టుకొని ముందే నీ తల్లో ఒకటి పెట్టుకున్నావు. నీ తల్లో మనసులో ఒకటి పెట్టుకొని వాదిస్తే ఏం ప్రయోజనం? రోజుకి 24 గంటలు అనుకో, కనీసం 7 గంటలు గాఢ నిద్ర లేదు కదా మరి. జగత్తు ఏముంది? నువ్వే ఉన్నావు. నువ్వంటే ఎవరు? ఆత్మే ఉంది. మరి కనపడుతూ ఉన్న నిరాకారమే కదా. సత్యం ఎలా అయింది? కాబట్టి సత్యము కావడానికి వీలు లేదు. ఎంత బాగా చెప్పాడో చూడండి సమాధానం. కనుక అసలు ఉన్నదే ఒకే ఒక ఆత్మస్వరూపం. సరే, అట్లా అనుకుంటే కూడా ఒకవేళ వచ్చిందంటే కూడా ఏ విధంగా వచ్చిందో చెప్పడం జరిగింది. అందువల్లనే ఈ విషయాన్ని జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. తర్వాత ఇదే ఈ భావన మనకు రావాలి. ఏంటి రావాలి? నాహం సర్వస్వమహం సర్వం మమ సర్వమితి స్ఫుటం జ్ఞాతే తత్వే కుతః దుఃఖం ఇతి వేదాంత డిండిమః. ఈ భావన రావాలి. ఏంటిది? ఏమి చెప్పడం జరిగింది? నా అహం సర్వమహం. ఈ సర్వమును అంతా ఉందే, ఇది నేను కాదు. చూడండి, 2 ఉంది. మళ్ళా సర్వం మమ, అంతా నేనే. అది ఎట్లా? 2. ఈ సర్వము ఉంది అనుకుంటావా? సర్వానికి సాక్షి నేను. సర్వము లేదనుకుంటావా? ఆ సర్వము నేనే. ఇదంతా నాదే. మమ సర్వం ఇది. ఈ తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో ఇక దుఃఖం ఎక్కడిది అన్నదండి. ఇంకా దుఃఖం అన్నది ఆస్కారం లేదు. కాబట్టి ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మము. దానికంటే వేరుగా అనుకుంటావా నువ్వు అనుకుండే దాన్ని బట్టి చెప్తున్నా నేను సమాధానం. నువ్వు ఆకాశానికి నిరాకారం అనుకున్నావా? నిరాకారమైన దాంట్లో జగత్తు ఎట్లా వచ్చింది అనుకుంటున్నావా? ఆ రూపేణా నేను చెబితే నీకు ఏం చెప్తాను? అరే నిరాకారమైన ఆకాశంలో నీలం రంగు ఎవరు పూశారయ్యా అంటున్నా. నువ్వు అలా ఆలోచించకుండా ఉన్నది ఒకటేగా ఆలోచించు ఒక్కసారి. అంతా ఒకటే. ఇంక జగత్ ఎక్కడా? జగత్ అనేది లేదు. ఇంక జగత్ అన్న విషయమే నీకు గోచరించకూడదు. అంత రూపనామాలతో ఆ విధంగా కనపడుతున్నది కాబట్టి నీవు ఏం చేస్తున్నావు? ఇది సత్యంగా అనుకుంటున్నావు. నువ్వు ఇది సత్యము అనేటువంటి భ్రాంతిలో నీ ఉండి నువ్వు చూస్తూ పచ్చరికలు కన్నోడికి అంత పచ్చగా ఉంటుందంట. అదే ఇంకా చెప్తున్నాడు చూడండి ఒకసారి. న తత్వాత్ కథ్యతే లోకః నామాద్యైః వ్యభిచారతః వటుః కులట ఇత్యాదైః ఇతి వేదాంత డిండిమః. అది
వ్యవహారంలో వ్యవహరిస్తున్నామండి లోకంలో, అప్పుడు తత్వం అంగీకరించాల్సిన పని లేదు. వ్యవహారంలో అన్నీ ఉన్నాయి. కుండ ఉన్నది, నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నాం, సూర్యుడు ముల్చాడు, దండం పెట్టుకుంటున్నాం, శరీరం ఉంది, దీనికి పొద్దున్నే కాఫీనో టీనో పోసాం, ఇడ్లీలు తిన్నాం. ఇది వ్యవహారం, వ్యవహారిక సత్యం. సత్యం కాదు, నిజం సత్యం కాదు, ఇది నిజంగా కాదు. ఎప్పుడైతే నీకు వాస్తవిక సత్యం, పారమార్థిక సత్యంగా బోధపడుతుందో, నువ్వు ఎంత వ్యవహరిస్తూ ఉన్నా, లోకంలో ఎంతగా నువ్వు తిరుగుతూ ఉన్నా నీకు అది భ్రాంతికి వస్తూ, అది నిజంగా వస్తూ ఉంటుందన్నమాట. దాంట్లో మార్పు రాదు. ఎప్పుడైతే దాని విషయాన్ని బట్టి సమాధానం ఉంటూ ఉంటుంది. నువ్వు ఏ స్థాయిలో చెప్తూ ఉన్నావో ఆ స్థాయిలో ఉంటూ ఉంటుంది. కనుక ఇక్కడ ఏమైంది, వ్యవహారికంలో నువ్వు వ్యవహారికంగా జీవించేటప్పుడు సత్యం ఉంది, అలాగా ఉండదు. మెడలోని వేసుకుంటావు చైను, కనుక మెడలో వేసుకున్నా కాబట్టి చైన్ అంటున్నావు, తత్వతః బ్రహ్మమే. అలాగే అట్లే చూడండి, నామాద్యై వ్యభిచారతః, నువ్వు పేర్లు పెట్టుకున్నావే ఇవి మారిపోతూ ఉంటాయి. నువ్వు పెట్టుకున్న పేర్లు మారిపోతాయి. మరి ఈ వ్యవహారం అంతా ఉంది కదా అని ఎట్లా అంటావు, మారిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు కుండ అన్నావండి, నువ్వు కుండ అన్నావు. వాడెవడు ఇంగ్లీషుడు పివోటి పోట్ అంటాడు, వాడెవడు నార్త్లోకి పోతే ఘటా అంటాడు. మరి ఏంది ఇది, మారిపోతున్నాయి లేదా ఒక్కసారి చెప్పు. సుబ్బారెడ్డి ఇంగ్లీష్లో సుబ్బారెడ్డి, హిందీలో సుబ్బారెడ్డి, తెలుగులో సుబ్బారెడ్డి, తమిళంలో సుబ్బారెడ్డి. మరి అట్లా ఉందా? అలా లేదే. అందుకే అది విభజిస్తున్నాయి, మారిపోతున్నాయి. నువ్వు ఇప్పుడు చూసావు కదా, ఇంకాసేపు పోయేటప్పటికి అది ఇంకొక రకంగా కనపడవచ్చు నీకు. అంత మాత్రంతో అది జగత్తని ఎలా అంటావు? ఇంతకుముందు చెప్పుకున్నావు. సరే, అలా అరువు పైన కానీ కూర్చోన్నాడు రామయ్య, కూర్చోన్నాడు రామయ్య అన్నాం. ఇప్పుడు వాడు మళ్ళీ ఇంకొకడు వచ్చి చూస్తే పడుకో ఉన్నాడు రామయ్య, లేడు, నిలబడి ఉన్న ఇంతమంది ఉన్నారా? ఓ పాము విషయం ఇచ్చింది శాస్త్రంలో. పాము చుట్టుకొని ఉంది అంట, పాకిపోతూ ఉన్నది. పాకిపోయేది చుట్టుకునేది అంతా ఒకటే. అలాగే నామరూపాలు విచరిస్తున్నాయి, జగత్తంతా మారిపోతున్నది. ఎట్లా, ఏ విధంగా చూడండి చెప్తున్నాడు. వటుహు, ఒక వ్యక్తిని యువకుడు అన్నారండి, పిల్లగాయను యువకుడు అన్నారు. కొన్నేళ్ళు పోతానే ముసలి ఆయన. ఎట్లా చూడండి, ఎవరు అప్పుడు వయసు అయినా ఇప్పుడు ముసలి అయినా, ఎట్లది? ఒకడేనా కాదా? ఒకడే. కాబట్టి సత్యంగా ఏదీ లేదు, ఉండడం లేదు. వ్యవహారంలో, వ్యవహారిక జగత్తులో ఏదీ సత్యంగా ఉండేది లేదు. ఈ జగత్ ఏదైనా అంతేనండి. ఇప్పుడు జగత్తుని ఏమంటున్నాం? ఇదం 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 అంటున్నాం. ఇది 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 అని నామరూప జగత్ ఇదంతా. దేన్నైతే నువ్వు ఇదం అన్నావో, అహం అంటే నేను, ఇదం ఇదం ఇద అని అంటున్నావు, అదంతా కూడా నామరూప జగత్తును ఆలోచించి చూడు ఒకసారి. ఇదంతా మిథ్య, ఆత్మ కాదు. ఒక్కసారి ఏంటిది అని బాగా దాన్ని తొలగించి చూడు, నామరూపాలను ఏం తేలుతుంది? ఉన్నది ఆత్మే. అసలు అట్లా తెలిసింది ఎవరికండి? నాకు తెలిసింది. కాబట్టి తెలుసుకుంటే నేనెవరు? సత్రూప చైతన్యమే, సచ్చిత్ ఆనందమే. అయితే నీకు ఎప్పుడు తెలిసిందయ్యా ఈ భావన? ఎప్పుడు వచ్చిందయ్యా నీకు? ఈ లౌకిక జీవన పరిధిని దాటినప్పుడు తెలిసింది, అంతే. పిల్లవాడికి చందమామ రాదు, జాబిల్లి రాదు అని ఎప్పుడు తెలుస్తుంది చెప్పు? వాడు కొంచెం పెరిగి పెద్దయి ఆ ఎలిమెంటరీ స్కూల్కు, హై స్కూల్కు పోయినప్పుడు తెలిసింది. అలాగే ఈ జగత్తు మిథ్య అన్నది నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు సాధనను మొదలుపెట్టి గురువు దగ్గర సశాస్త్రంలో చదువుకుంటే బాగా తెలుస్తుంది. నువ్వు చదువుకోనంత వరకు, విననంత వరకు నీకు నిజంగానే ఉంటుంది అది. ఇక నేనేం చేయాలి? నేను నీకు చదువు చెప్పేదా? రోజు కూర్చొని పెట్టి ఏమండి? కాబట్టి లౌకిక ప్రపంచం అనేది ఎప్పటికీ కదులుతూ ఉన్నట్టే ఉంటుంది.
ఇప్పుడు ఎవరినైతే పిల్లవాడన్నామో ఆయనే ముసలోడు. మార్పు జరిగిపోతుంది, లోకమంతా మార్పు జరిగిపోతుంది. మరి ఎవరు గుర్తించేది ఎవరు ఇప్పుడు ఈ మార్పును? నేను, అహం. చూసారండి, అది మారడంలే. ఆడు పిల్లోడుగా ఉండి ముసలి మనం అంటూ ఉంటాం మా స్టూడెంట్స్ని, ఒకప్పుడు చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళని అంటూ ఉంటాం, మరి ఎంత మారిపోయినావురా నువ్వు, అప్పుడు ఏదో గోచు నిక్కర పెట్టి ఒకసారి వచ్చేవాడు నువ్వు ఆ 8th క్లాస్లో, ఎంత మారిపోయినావురా, ఏం చేస్తున్నావురా? సార్ నేను లెక్చరర్గా ఉన్నాను సార్. అబ్బా వెరీ గుడ్ అంటాం. కాబట్టి ఈ వస్తువులను ఏదైతే తెలుసుకుంటూ ఉంటుందో అది మారదు, అదే ఆత్మ, అదే చైతన్యం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? అటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి. ఎందుకని, ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఈ నామరూపాత్మక ప్రపంచం అంతా కూడా చెప్పాడు చూడండి. నామరూపాత్మకం విశ్వం ఇంద్రజాలం విదుర్బుధాః అనామత్వాద్ అయుక్తత్వాత్ ఇది వేదాంత నిండిమ. ఇదంతా పెద్ద ఇంద్రజాలం మాదిరి ఉంది, నిజంగా లేదు, ఇది సత్యం కాదు. సత్యమేమో ఉన్నది ఒకటే, ఒకే పరబ్రహ్మమే. ఆ ఒకే పరబ్రహ్మము అలాగా అనిపిస్తూ ఉన్నది మనకు, అంతే తప్ప ఇక ఏది సత్యంగా అనిపించేది ఏదీ లేదు. సత్యంగా కావాలని, సత్యంగా నిజంగా ఉండదు. రూపణం జగత్ అనేది సత్యమైతే నువ్వు ఉన్నప్పుడు ఇది ఇలాగా ఎందుకుంది, ఇలాగా ఎందుకుంది అని చెప్పాలి. తాళ్ళలో పాము చూసావు, నువ్వు ఎందుకు చూసినావు ఏమండి? ఎందుకు చూసావు అంటే ఎందుకు చూసినట్టు చెప్పండి. కాబట్టి ఎందుకే చూసింది లేదు, నువ్వు చేసింది లేదు, పెట్టింది లేదు, ఎందుకు నువ్వు చూడలే. కనుక ఎంతవరకైతే మనం విచారణ చేయలేదు అంతవరకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే విచారణ చేయనంత వరకు అవి కనిపిస్తూనే ఉంటుంది, కనిపించకుండా పోదు. అది వ్యవహారిక సత్యం, కనిపించినంత మాత్రంతో అది సత్యం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ ప్రశ్నకు సమాధానాన్ని అద్భుతంగా ఇచ్చాడు. ఏంటి? అదేనండి, ఎట్లయితే ఆకాశం లో ఎట్లా కనపడుతున్నది అని దానికి చెప్పాడే, నిరాకార ఆత్మని కథం దృశ్యతే రూపవత్ జగత్ అంటే యథాకార విహీనే అభ్రే నైలికే సౌండ్రకాకృతి అని చెప్పాడు. ఆకాశంలో నల్ల రంగు లేకున్నా ఎలా కనపడుతున్నదో అలాగా అని. సరే, మళ్ళీ 14వ ప్రశ్న వేస్తున్నాడండి 14-15 శ్లోకాల్లో. ఏకరజ్జు అనేక సర్పాధ్యాస ఖలు తదాత్మని విభిన్న జగదధ్యాస కథం ఏకాత్మనీతి చేత్. ఇది ప్రశ్న. ఏకస్మిన్ ఆకాశభాగే బహుకే సౌండ్రక వ్రజ బహుధా నో దృశ్యతేకి చలత్ భిన్నాకృతి పరం. సరే, ప్రశ్న ఏమిటంటే, ఒక తాడుందండి, ఏకరజ్జు అనేక సర్ప, ఒకే తాడునందు చూడండి ఏకరజ్జు అవేక సర్ప, అది అనేక కాదు, ఒక తాడునందు ఒక సర్పం అధ్యాస కలుగుతోంది. చూసారా, తాడును చూసావు, ఒకటే కలుగుతున్నది. ఇది మంచి ప్రశ్న. ఒక తాడును చూసావు, అనేకంగా పాములు కనపడవు. ఒక త్రాడినందు ఒక పామునే చూస్తావు నువ్వు. అలాగే ఇప్పుడు ఉన్నది ఒకటే ఆత్మ కదండి. చూసారండి, తత ఆత్మని విభిన్న జగతధ్యాస. ఈ జగత్తు అనేటప్పటికీ అనేకం ఉన్న ఒకే ఆత్మ యందు ఈ పరస్పరమైన వివేధంగా విరోధాలుగా ఎన్నో భిన్నాలుగా కూడా అధ్యాస కలుగుతున్నది కదయ్యా. ఇది ఎలా అలా అసలు అన్ని రకాలు జరగడానికి ఏంటి కారణం? చూడండి, చాలా మంచి ప్రశ్న. ఒకే పరబ్రహ్మలో ఎలా జరుగుతున్నదన్నీ? పరబ్రహ్మ అనేకమైతే పర్వాలే, పరబ్రహ్మ ఒకటే.
ఒకే పరబ్రహ్మలో అనేకం ఎలా కనపడుతున్నాయి? అనేకంగా చూడు, ఎన్ని చెట్టు పుట్ట నేల నీరు ఆకాశం పంచభూతాలు అనేక ప్రాణులు ఉన్నదేమో ఒకే పరబ్రహ్మ. ఇప్పుడు అది ఎలా కుదురుతుంది? భ్రాంతి పడడానికి ఒక వస్తువు నందు ఒకదాన్ని చూశాడు, దాని మీద పూలమాల అనుకున్నాడు, ఇంకొకటి ఏదో అనుకుంటాడు, కనిపిస్తుంది. అనేకంగా ఎలా కనిపిస్తుందండి? ఒకటే అని వేశాడు ప్రశ్న. దానికి సమాధానం చెప్పాడు, ఏకస్మిన్ ఆకాశభాగే. బాబు, ఆకాశం ఒకటేనా కాదా? అయితే దాంట్లో చూడు ఎన్ని రకాలుగా కనపడుతుందో. రకరకాలైనటువంటి ఆకాశం చూస్తే వంగిపోయినట్టు ఒక కప్పులాగా ఉంది, ఒక చోట తక్కువగా ఉన్నట్టుంది, ఒక చోట కదులుతూ ఉన్నట్టుంది, మబ్బులు కదులుతూ ఉంటే అనేక దృశ్యాలు కనపడుతున్నాయి లేదా? కాబట్టి అలా జరగడానికి వీలు లేదు. అసలు అంతవరకు వద్దయ్యా, నీ అనుభవంలో ఉంది. ఒకే బంగారు బిస్కెట్లు అనేక ఎట్ట కనపడతానే చెప్పు. ఒక 1/4 కేజీ, నిన్నే చెప్పుకున్నాం, ఒక 1/4 కేజీ బిస్కెట్ ఇప్పుడు 10 కనపడుతున్నాయి. సముద్రం దగ్గర పోయినాం, ఒకటే కదా నీరు, అనేక అలలు ఎట్లా కనపడతాయి? నువ్వు ఒకటివే కదా రామయ్య, నువ్వు ఒకటివే కదా? అవును, ఒకటినే సార్, అనేకం కాదా? కాదు. మరి కాళ్ళు వేరేగా ఉన్నాయి, చేతులు వేరేగా ఉన్నాయి, ముక్కు వేరేగా ఉంది, పొట్ట వేరేగా ఉంది, గుండె ఏంది అయ్యేది? నువ్వేమో ఒకటివే అంటావు. నీకు ఎన్ని కాళ్ళు? 2. ఎన్ని చెవులు? 2. అదెట్లా? ఒకదానికి 2 ఎట్లా? ఏమండి, అది బయట ఏందో చూడండి. కారు ఉంది, కారేనా? కారు. టైర్లు 4, స్టీరింగు 1, సీట్లు 5. ఏం సార్, కారు ఒకటే అండి, అనేకంగా ఎట్లా కనపడుతున్నాయి సార్? మంచి ప్రశ్న వేసినారు సార్, వేసి అబ్బో. కాబట్టి అలా కనిపించడంలో దానికి ఒక నియమం అన్నది లేదు. ఉండేది ఒకటే, అక్కడేమో ఒకటే. మనం వ్యవహారం లేకొచ్చేటప్పటికీ అనేకంగా కనిపిస్తున్నాం. ఒక చెట్టు నుండే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక చెట్టు నుండి అనేక కొమ్మలు, రెమ్మలు, గిమ్మలన్నీ ఉన్నాయి. ఇది సత్యమా? కొమ్మలు రెమ్మలు అంటే కాదు. ఎందుకు కాదు? అదంతా చెట్టే. ఆయా భాగాలను బట్టి నువ్వు పెట్టుకున్నావు, నువ్వు అధ్యాసకు లోనై, భ్రాంతికి లోనైనావు. ఒకే త్రాడులో నువ్వేమన్నావు? ఒకే పాము అంటున్నావు. పొరపాటు. అసలు ఈ ప్రశ్నే పొరపాటు. నువ్వు వేసిన ప్రశ్నే చాలా పొరపాటు. ఇంతకుముందే చెప్పా, 10 మినిట్స్కి ముందు నేను ఏమని, ఒక్కడేమో 4 పోతున్నారు అక్కడ, తాడు ఉన్నది మసక చీకట్లో. ఒకడేమన్నాడు? పాము అన్నాడు. ఒకడేమన్నాడు చూసి, పాము కాదయ్యా అది గుడ్డ పేలిక అన్నాడు. ఇంకొకడేమన్నాడు? పూలమాల అన్నాడు. ఇంకొకడేమన్నాడు? అది నీటి చార అన్నాడు. ఇంకొకడేమన్నాడు? భూమి అలా చారలాగా పైలు ఉందేమో అన్నాడు ఒకడు. ఏంది ఇది? ఇప్పుడు ఒకటి అనేకంగా కనపడిందా, ఒకటిగా కనపడిందా నీకు? ఒరే పూలు ఏం ప్రశ్న వేసినావు అయ్యా నువ్వు? టైం వేస్ట్. అడ్డదిడ్డల ప్రశ్నలు ఇస్తావు. ఒకటేనంట అనేకంగా కనపడతా ఉందంట. ఒక తాడు నందు ఒకే సర్పం కదా కనపడతా ఉంది. మరి ఇప్పుడు పూలమాల ఏం చూసినారా తాళ్ళలో? నువ్వు పూలమాల చూసావు, నువ్వు పామును చూసావు. పాము అనేటప్పటికీ కాటు వేస్తుంది, పాకిపోతుంది, ఇది దాని ధర్మాలు. ఇంకొకటి పూలమాల చూసాడు, ఆ పూలు మంచి మంచి రోజా పూలు, జాజి పూలు, మంచి వాసన వస్తుంది. నువ్వు చూసింది వాసన వస్తుందా? లేదు. ఇంకొకడే ఉన్నాడు, గుడ్డ పేలిక అన్నాడు. పాము ధర్మాలు దాంట్లో ఉన్నాయా? లేవు. ఇంకొకడే ఉన్నాడు, నీటి సారా అన్నాడు. ఇలాగ మరి ఒకటే కదా అనేకంగా కనపడుతుందా? అది లేదా? ఒకటిగా కనపడుతుందంట. కాబట్టి ఎవరి దృష్టి, ఎవరి కల్పన వాళ్ళకి అలా కనపడుతున్నది. ఒక్కొక్కరి కల్పన అలా వాడు చేసుకున్న దాన్ని బట్టి కనపడుతున్నది. బాబు నువ్వు విను, ఒకసారి చెప్తున్నా. ఈ ప్రబోధ సుధాకరం అనే గ్రంథంలో విషయం చెప్తున్నా, విను ముందు. ప్రబోధ సుధాకరంలో యద్వత్ సూర్యే అభ్యుదితే స్వవ్యవహారం జనః కురుతే తమ్న కరోతి వివస్వ న కారయతి తద్వద్ ఆత్మాపి. ఆ విధంగా ఉందినైనా ఆత్మ అన్నాడు. ఎలాగా? సూర్యుడు యద్వత్ పూర్వే అభ్యుదితే,
యద్వత్ సూర్యే సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తూనే ఈ జనులు స్వవ్యవహారం కురితే, ఈ జనం అంతా స్వవ్యవహారం చేస్తూ ఉంటారు, వాళ్ళ పనుల్లో పోతూ ఉంటారు. ఎవరు? సూర్యుడే కూడా కాదు, అనేకమంది సూర్యులా? లే, ఒక్కడే. వాడి కాంతి పడుతూనే వాడిని కాంతి ఆధారం చేసుకొని అతని కాంతిలో ఒకడు భుజం పైన పార పెట్టుకొని పోతూ ఉంటాడు, ఒకడు ఎద్దులను తోలుకొని పోతూ ఉంటాడు, ఒకడు మోటార్ సైకిల్ వేసుకొని డ్యూటీ పోతూ ఉంటాడు, ఒకడు సైకిల్ దొక్కొని పోతూ ఉంటాడు, ఒకడు కాలి నడకని పోతూ ఉంటాడు, ఒక ఆమె బిందె తీసుకొని. ఏంది నేను ఇదే? వీటన్నిటికీ ఎవరు ఆధారము? సూర్యుడే. మరి ఒక సూర్యుడు, ఒకే సూర్యుడు అనేక రకాలైన భ్రాంతిలో వాళ్ళందరూ రకరకాల భ్రాంతిలో పడ్డారు. ఆ నీళ్ళకి పోయావా, ఏమైనా పోతుంది ట్యాప్ దగ్గరికి, ఇంకొక గంట పోతే నీళ్ళు రావు అన్న భ్రాంతి. రావచ్చు, మధ్యాహ్నం వరకు కూడా వస్తూనే ఉండొచ్చు. ఇంకొకటి ఏం చేస్తున్నాడు? సైకిల్ వేసుకొని పోతున్నాడు. అరే నా కారు ఉంటే బాగుండు అనుకుంటూ పోతున్నాడు, వాడు భ్రాంతి అది. మోటార్ సైకిల్ ఉంటే ఆయన ఏమనుకుంటూ పోతున్నాడు? నేను హెలికాప్టర్ కొంటే బాగుండునే అనుకుంటూ పోతున్నాడు ఆయన కారు ఆయన. కనుక ఎవరెవరు పనుల్లో వాళ్ళకు దోచింది. అంతేగాని తం న కరోతి వివస్వాత్, ఆ వివస్సుడు సూర్యుడు కర్త కాదు. న కరోతి న కారయతి. చూసారండి, ఆ సూర్యుడు కర్త కాదు, కారకుడు కాదు, చేయించేవాడు కాదు, చేసేవాడు కాదు. అతనికి ఏమీ పనిలే, నీకు పని చేయించేదే. సూర్యుడు అలానే ఉన్నాడు, తన పాటికి తానే ఉన్నాడు. అయితే వారి కార్యాలు, ఎవరెవరు పనులు, వాళ్ళ భ్రాంతులే పనులు అంటే కూడా అది సత్యమనేం కాదు, సత్యమనే కాదు. వాళ్ళ పనుల్లో ఒక టీ అంగడి దగ్గరికి 5 మంది పోతే ఒకడు నాకు స్ట్రాంగ్ చాయ్ అన్నాడు, ఒకడు స్ట్రాంగ్ కాఫీ అన్నాడు, ఒకడు బోర్న్విటా అంటున్నాడు, ఒకడు మిల్క్. ఏంటిది? ఏంటండి ఇది? పోయింది ఒక చోటకే, ఒకటే. ఎవరెవరి భ్రాంతి, ఎవరెవరి అధ్యాస వాళ్ళకి అలా కనపడుతున్నది. అలాగే తద్వత్ ఆత్మాపి, ఆ ఆత్మ ప్రకాశం వల్ల సమస్త కర్మలు నడుస్తున్నాయి. నువ్వు అన్నట్టు ఆ ఒకే ఆత్మ దగ్గర ఎలా అంటివి. ఇదో అర్థమైంది ఇప్పుడన్నా. నువ్వేమన్నావు? ఒకే ఆత్మ కదా, అనేక భిన్నాలుగా ఎందుకు జరుగుతుంది అధ్యాస? ఇదే ఎందుకు జరిగింది? అజ్ఞానం చెప్తుండలా మేము. అవిద్య. వాడు టీ అయితే బాగుంటుంది అనుకున్నాడు. ఏమి మరి కాఫీ బాగలేదా? కాఫీ బాగలేకపోతే ఆ పక్కుండే ఆయన నాకు స్ట్రాంగ్ కాఫీ ఎందుకంటాడు? ఎవడు బోర్న్విటా అన్నాడు. ఎందుకన్నాడు? అది బాగలేకపోతే. అతనికి అది బాగుంది, వీనికి ఇది బాగుంది. ఎవరెవరి కల్పన. ఉన్నది ఒకటే, ఒకే ఆత్మ చైతన్యమే. ఒకే ఆత్మ చైతన్యమే అనేకములుగా సమస్త కర్మలు నడుస్తున్నాయి. మరి ఆత్మ ఏంటిది? సాక్షి. దానికి ఎలాంటి కర్తృత్వము లేదు, దానికి ఎలాంటి నియమాలు లేవు. తన పాటికి తానుంది, ఒకటే ఆకాశం. ఎలా మార్పులే లేకుండా అన్ని కల్పనలకు, అన్ని అధ్యాసలకు, భ్రాంతులకు కారణమై ఉన్నదో అలాగే ఉన్న ఒకటే ఆత్మ వాళ్ళ ఈ లోకాన్ని బట్టి వాళ్ళ వ్యవహార యోగ్యతలో అధ్యాసతో అలా ఉన్నారంతే. చిన్న విషయం చెప్తా విను. లోహే హుత భుగ్వాప్తే లోహాంతర తాద్యమానేపి తస్యాంతర్గతవహినేహి కిం స్యాత్ నిర్ఘాతజం దుఃఖం. ఇప్పుడు కొలిమిలో వేసి ఒక ఇనుప ముక్క వేశారండి, ఎర్రగా కాలింది. ఆ ఇనుప ముక్కతో వాడు కొడవలో ఏదో చేస్తాడు. ఎర్రగా కాలింది ఆ ఇనుప ముక్కను. ఇప్పుడు దాన్ని సాగదీసేదానికి దాగలి అంటారు, గూటం నాటింటారు. దానిపైన బలంగా కొడతారు సిమెంట్ తీసుకొని, అప్పుడు సాగుతుంది. అది వేడైతేనే, వేడి కాకపోతే సాగదు. బాగా ఎర్రగా కాలింది అయితేనే సాగుతుంది. కొడతారండి. ఇప్పుడు దేనికి దెబ్బ తగులుతున్నది? అగ్నికా లేక ఆ ఇనప ముక్కకా? చూడు ఎట్టట ప్రశ్న వేశాడు.
ఆ కాలినటువంటి ఇనప ముక్క ఉన్నది ఎర్రగా కాలింది, అది కొడవలుగా తయారు కావాలా. ఇప్పుడు అది దానిపైన సమ్మెట్ తీసుకొని కొడుతున్నారు. ఇప్పుడు దెబ్బ తగిలేది ఆ అగ్నిక ఇనప ముక్కకా? ఇనుప ముక్కకే, అగ్నికి కాదు. అగ్నికే, ఇనప ముక్క కాదు. ఎందుకు? అగ్ని సాగదు, అది ఇనప ముక్క సాగుతుంది. నీకు అగ్నికి అంతా ఎర్రగా ఉండేటప్పటికి నీకు అనిపిస్తూ ఉంది, నీకు అలా అనిపిస్తున్నది. అగ్ని సాగుతున్నది, అగ్నికి దెబ్బ తగులుతున్నది, నువ్వు అనుకుంటున్నావు. అది ఇనప ముక్కను సాగుతుంది. ఎందుకు? అగ్ని అనేటువంటిది ఇనప ముక్క పైన ఆరోపించబడినది, సత్యము కాదు. ఏమండి, కాలుతా అంటే సత్యం కాదంటారేంటండి? కరెక్ట్. ఆ ఇనప ముక్క ఒకప్పుడు అగ్నితో సంయోగం చెందలే, ఊరికే తన పాటికి తాను నల్లగా ఉన్నది మొద్దుగా. తర్వాత ఇంక కొంతకాలం అక్కడ చల్లగా పెడితే, అక్కడే కదలకుండా పెట్టేస్తే చల్లబడిపోతుంది, నల్లగా అయిపోతుంది. కాబట్టి మధ్యలో ఆది అంతములు లేదు, మధ్యలో వచ్చినది అగ్ని కనుక సత్యము కాదు. ఏమండి, ఊరికి తగులుకుంది వచ్చి అగ్ని. అదే పద్ధతిలో ఇంతమంది జనం ఇంత వ్యవహారాలు చేస్తున్నారు ఆత్మ సాన్నిధ్యము చేత అంటే, అదంతా అసలైన పాకినటువంటి వ్యాపించి సర్వత్రా వ్యాపించిన ఆత్మకు చెందినది కాదు. మరి దేనికి? ఈ మనస్సు, ఈ బుద్ధి ఎంత ఉన్నదే దీనికి. వీటి వల్ల ఏ మనసులు, ఏ బుద్ధులు అలాగే అది ఒక రూపం దాల్చేటప్పటికి ఆత్మస్వరూపం మనసుగా, బుద్ధిగా ఎప్పుడైతే నువ్వు భావించడం జరిగిందో, దానివల్ల కష్టాలు ధర్మాలన్నీ వచ్చినట్టుగా ఉన్నాయి. కానీ నిజంగా ఏమీ కాదు. ఎలా కాదయ్యా, నువ్వు అంతా ఆత్మ అన్నప్పుడు దానికి ఎందుకయ్యా అంటుకోదు? నువ్వు ప్రశ్న వేయచ్చు. ఇప్పుడు కొడుతున్నాం సార్ సమ్మెట్ తీసుకొని, ఇనప ముక్కకైనా దెబ్బ, అగ్ని కూడా పక్కకు పోతుంది కదా సార్. పోతుంది. చూడు చెప్తా, ఈయన ఒక మంచి విషయం చెప్తా. నిశివేస్మని ప్రదీపే దీప్యతి చౌరస్తు విత్తం ఉపహరతి ఈరయతి వారయతి వా తం దీప కిం తథా ఆత్మ అపి. ఇలాగే ఆత్మ అంటున్నాడు. ఎలాగా? నిశివేస్మని, నిశిలో రాత్రి ఎందు ఒకడు ఏం చేశాడు? దొంగవాడటండి. ఒక ఇంట్లో చౌరస్తు దొంగతనానికి వెళ్ళాడు. ఎందుకు? విత్తం ఉపహరతి, విత్తమును దొంగిలించడానికి. గాఢాంధకారమైన చీకటిగా ఉందనుకోండి, వాడు ఎక్కడ ఏముందో కనుక్కోవడానికి కష్టం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో ఆ దేవుడి రూమ్లో, దేవుడి దగ్గర నిత్య దీపం ఉండాలి అని ఏదో మహానుభావుడు చెప్పాడు. చాగంటి కోటేశ్వరరావు ఆయన. ఇంట్లో దీపం ఎప్పుడు ఆరిపోకూడదు, అఖండ దీపం వెలిగిస్తే ఇంత పుణ్యం. 6 నెలలు నువ్వు ఇంట్లో అఖండ దీపం వెలిగిస్తే నీకు వచ్చి కూర్చుంటుంది లక్ష్మీదేవి మీ నట్టే ఇంట్లో అని చెప్పాడు ఆయన. ఆ లక్ష్మీదేవి అంటే వచ్చేస్తుంది, కూర్చుంటుందంట నట్ట దీపం. కాబట్టి ఎప్పటికీ వెలుగుతూ ఉండాలన్న. ఈ దేవుడి రూమ్లో వెలిగే లైట్ వెళ్తలతో చూస్తే వాళ్ళకు మహాభక్తులు అన్నమాట. బంగారుతో చేయించిన గంట ఉందండి అక్కడ. బంగారుతో చేయించిన ఉద్ధరిణి అంటారే, ఉద్ధరిణి తెలుసు కదా, తీర్థం తీసుకుంటామే, ఉద్ధరిణి ఉందండి. బంగారుతో చేయించిన చిన్న గిన్నె ఉందండి అక్కడ దేవుడి దగ్గర. వీడికి అర్థమైపోయింది, ఆహా నేను ఇంట్లో అడుగు పెట్టింది మంచి ఛాన్స్రా, వెతక్కుండానే ఈ దీప వెలుతురులో నాకు కనపడ్డాయని సంచిలో వేసేసుకున్నాడు. 3 వెళ్ళిపోయాడంట. ఇప్పుడు దొంగతనం జరిగిందండి ఆ ఇంట్లో. ఈ దొంగతనం జరగడానికి కారణం ఏంటి తెలిసినా? ఇప్పుడు ఆ దీపమా? అంతే కదా. దీపం లేకపోతే అసలు వాడికి బంగారు గిన్నెలని తెలిసేది కాదు. అసలు వాడి జోలికి పోయేవాడికి ఆ దొంగతనానికి. ఏదైనా తీసి ఆ బీరువా తీసి అవి లాక్ తీసి చేసినప్పుడు శబ్దం వచ్చింటే వాడు కనుక్కొని వాడు జైలు పాలయ్యిండు. ఇప్పుడు దీపం ఎంత పని చేసిందండి, అఖండ దీపం చూడండి పాపం. నిజంగా కారణం ఆ దీపం అండి. దీపం ఎలా ఉంది? కేవలం సాక్షిగా ఉంది. అది నువ్వు దొంగతనం చేస్తావా అనలా, నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటావా అనలా, దేవుడికి నైవేద్యం పెడతావా అనలా, దేవుడికి మంచి పులిహోర పెడతావా, దద్దోజనం పెడతావా, టెంకాయ కొడతావా, వంకాయ కొడతావా, ఏమనలేదు. తన పాటికి తాను సాక్షిగా ఉంది. అయినా కార్యక్రమాలు చూడు ఎన్ని అయినాయో. ముందు వాడు ఏం చేశాడు? గంట తీసుకొని చేసుకున్నాడు.
మళ్ళీ ఉద్ధరణ తీసి గిన్నె చూసేవా ఎన్ని పనులు జరిగాయో, వాడు సద్దు లేకుండా తీసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ కర్మ, ఆ కర్మలో పాపకర్మలో ఇట్లాంటివన్నీ జరిగాయి కదండి, ఆ దీపానికి ఏమైనా అంటుకుంటుందా సాక్షి కనుక? అలాగే ఈ ఆత్మ చైతన్యము యొక్క స్ఫూర్తితోనే ఆ చైతన్యం యొక్క సాన్నిధ్యం, నిన్నెప్పుడో చెప్పుకున్నాం, సాన్నిధ్యం చేతనే ఈ మనోబుద్ధులు అంటే అంతఃకరణము, ఈ అంతఃకరణం ఎప్పుడున్నదో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాలు మనసు ఉన్నదో ప్రపంచం గోచరిస్తున్నది. అప్పుడు వాటి పనులు జరుగుతున్నాయి. ఆత్మ చైతన్యానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధము లేదు. అది ఒకటే అలాగే ఉంది. ఆ ఒక్కటే అనేకాన్ని చూపించింది. ఇప్పుడు వానికి ఉన్న దీపం ఒక్కటే, అనేక దీపాలు. ఆ గిన్నె కనపడడానికి ఒక దీపం, ఉద్ధరుడి కనపడడానికి ఒక దీపం, గంట కనపడడానికి ఒక దీపం, అలా లేవు. ఆ వెలుగుతున్నది ఒకే దీపమే, అనేకాన్ని ప్రకాశింపజేస్తున్నది. బాగా అర్థం కావాలి మనకు. చాలామందిలో అందువల్లే మన వాళ్ళు ఏం చేశారు తెలుసా, హిందూ మతంలో తగ్గు స్థాయిలో అర్థం కాక ఒక్కొక్కరికి ఒక దేవుడు పెట్టాడు. ఒక్కొక్క దానికి పుట్టించేదానికి ఒక ఆయన, చంపేదానికి ఒక ఆయన. అంటే ఆయన చేత కాదు పుట్టించిన ఆయనకు చంపడం, చంపే ఆయనకు పుట్టించేది చేత కాదు. మేపే ఆయన మనలందరినీ మేపుతూ అంటాడు ఆయన స్థితి, ఆయనకు చేత కాదు. అందుకని పుట్టించే ఆయన ఒక ఆయన, మేపే మనల్ని మేపడానికి ఒక ఆయన, మళ్ళీ అందరిని చంపడానికి ఒక ఆయన, ఇంకా మళ్ళీ వాళ్ళ వాహనాలు, వాళ్ళు ప్రయాణం చేయాలి కదా. ఒక ఆయనకి గద్ద, ఒక ఆయనకి ఎద్దు, ఒక ఆయనకి హంస, ఒక ఆయనకి ఎలుక, ఒక ఆమెకు సింహము, ఒక ఆయనకు నెమలి, వాళ్ళు ప్రయాణం చేయాలి కదా. చూడండి, ఇంక వాళ్ళ వాళ్ళ పిల్లకాయలు ఉంటారు, మళ్ళీ వాళ్ళ కొడుకులు కూతురు, వాళ్ళ కొన్ని పనులు. అందుకే 3 కోటి దేవతలు 3 కోట్ల మంది పెట్టేశారు. ఎందుకు? ఒక్కొక్క పనికే ఒకటి. దేవుడు వాస్తవానికి దైవం శక్తి ఒకటే, పరబ్రహ్మ శక్తి అనేది ఒకటే. ఆయా కార్యాలలో ఆయా పేర్లతో పిలుస్తున్నాం. ఇదన్నా అర్థం కావాలి భక్తిలో. నేను దుంపతేగా ఇది కూడా అర్థమై సావడం లేదు 99.9 మందికి. దైవం ఒక్కటే అన్నది అర్థం కావడంలే, ఒక ఆయనే. ఇప్పుడు నా పూర్తి పేరు వెంకట సుబ్బరాజు. కొంతమంది నన్ను వెంకట సుబ్బరాజు అని పిలిచేవాడు ఉన్నారు. కొంతమంది సింపుల్గా సుబ్బరాజు అని పిలుస్తూ కూడా పలుకుతూ ఉంటారు. కొంతమంది నన్ను రాజు, మా ఫ్రెండ్స్ రాజు అనేవాళ్ళు ఉన్నారు, పిలుస్తారు. నేను ఉద్యోగం చేసేటప్పుడు కొంతమంది సార్ పలుకుతున్నా. ఇంతమంది ఉన్నారండి, ఇంతమంది ఉన్నారా? అయితే మన కర్మ అది మనకు అర్థం కాదని కింది స్థాయిలో పెట్టేసినారు అలా వాళ్ళు. అది సత్యం అనుకోని ఉపన్యాసం చేసే గురువులు, బరువులు వీళ్ళంతా తయారైపోయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పురాణం, హత్తిరాల పుణ్యక్షేత్రానికి ఒక పురాణం, ఆ గుండ్లూరు బుగ్గదేవరం కాడ శివుడికి ఒక పురాణం, ఒక్కొక్క చోటికి ఒకటి కథలు రాసిందే సరే. ఒక్కొక్క నెలకు ఒక పురాణం, కార్తీక పురాణం, మాఘ పురాణం, వైశాఖ పురాణం. ఈ ఆఖరికి చదవలేక వినలేక వీళ్ళు అటువంటి చెప్తే వినలేక ఆఖరికి దేవుడు అంటే ఏందో తెలియక వీళ్ళు పుటక్కని సత్య అంతే. ఏమి తెలియదు చివరికి. ఏం తెలుస్తుంది? ఎవరని అందువల్ల ఏం చేస్తారు? ఆదివారం వస్తానే సూర్య భగవాన్, అరే ఆయన కూడా నారాయణుడేనయ్యా, సూర్యనారాయణ. ఆదివారం వచ్చేప్పుడు ఆదిత్య హృదయం, లేకపోతే మొదలు పెడతాడు జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోర్యం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. సోమవారం వచ్చేటప్పటికి ఓం నమ శివాయ, వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం అంటాడు. మంగళవారం వచ్చేటప్పటికి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం అయిపోయాయి. మళ్ళీ సోమవారం బుధవారం వచ్చిందనుకో శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ అంటాడు. మళ్ళా ఇంకా ఆ బుధవారమే నమ్మకంలే రాముడా కృష్ణుడు, మళ్ళీ కృష్ణుడు కాసేపు ఏమని కస్తూరి తిలకం లలాట ఫలకే వచ్చేస్తలే కౌస్తుభం సాగ్రేను అయిపోయి. బేస్తవారం వచ్చింది సాయిబాబా
నీ తల్లి ఎవరోయి వచ్చేసా. శుక్రవారం వచ్చేసింది. ఓంకార పంజరసుకీం ఉపనిషదుద్యాన కేలి కలకంఠీం ఆగమ విపిన మయూరీం. అంతవరకైతే పర్వాలే, ఇది బాగానే ఉంది. అలా కాదు, కొంతమంది పాపం ఆయన ఎవరో కాళిదాస్ అంట, ఆయన చూపు ఎక్కడికి పోయిందో చూడండి. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. బాగానే ఉంది. చతుర్భుజే చంద్రకళావతంసే బాగుంది, అర్థమైంది అందరికీ. కుచోన్నతే అబ్బా పోయినాయి చూపులు. ఆయన కాళిదాసు ఎక్కడ పోయినాయి ఆయన చూపులు ఇప్పుడు. కుచోన్నతే కుంకుమరాగసోనే ఆ ఎర్ర రంగుతో ఉన్నాయంట మా కూచుకలు. ఎక్కడికి పోయిందయ్యా ఆయన చూపు మహానుభావుడిది. మహాతల్లి యొక్క పాలిళ్ళ పైన ఎరుపుదనం పైన పోయిందంట. ఆ కొసలు ఎర్రగా ఉన్నాయంట. మరి అది ఆహా భక్తి. ఇది ఎంతమంది దేవుళ్ళు వచ్చేసి మనం చివరికి దేవుడు అంటే కూడా తెలియక చేస్తున్నాం. కనుక గేహాంతే దైవవశాత్ కస్మించిత్ సముద్యుతే విపన్నేవ దీపస్తుష్యతవా కిద్యతి కిం తద్వదాత్మాపి. ఒక ఇంట్లోనంట పిల్లవాడు పుట్టాడటండి. అందరూ సంతోషంగా ఉన్నారు. అన్ని లైట్లు, కరెంటు లైట్ బ్రహ్మాండంగా వెలిగించారు. వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు మగపిల్లవాడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఆనందం ఏమైనా దీపానికి వస్తుందా? అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్నీ వంటలు చేస్తున్నారు. ఆ నామకరణమో ఏమో ఆ రోజు బ్రహ్మాండంగా వంటలు చేస్తున్నారు. ఘమ వెజిటబుల్ బిర్యానీలో ఏంటేందో చేస్తున్నారు. మంచిగా లేదు. ఆ ఇంట్లో ఎవరో చనిపోయినారు, అంతా ఏడుస్తున్నారు. ఆ దుఃఖం దీపానికి వస్తుందా? రాదు. అలాగునే ఏమండి ఆ పద్ధతిలోనే ఈ దీపానికి ఏవి కూడా అంటవు. ఏమండి ఈ సుఖదుఖాలు ఆత్మకు ఏమాత్రమే కానీ అంటనే అంటవు. ఎందుకు అంటవండి? ఆ ఇంట్లోనే కదా ఉండేది అనొచ్చు మీరు. ఆ ఇంట్లోనే ఉన్నప్పుడు అంటకుండా ఎలా పోతుంది అనవచ్చు. అది కేవల నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు కృష్ణుడు. నువ్వు నిమిత్తం రా పిచ్చివాడా అని. కాబట్టి ఇవంతా కూడా ఏమీ కూడా నువ్వు చెప్పేటువంటి ప్రశ్న చాలా తప్పుడు ప్రశ్న బాబు. ఏం ప్రశ్న వేసినావు? మళ్ళీ ఒకసారి ప్రశ్న ముగించుకుందాం. నువ్వేం వేసావు? ఒకే త్రాడు నందు ఒకే సర్పము యొక్క అధ్యాస కలుగుతుంది కదా. త్రాడు అధిష్టానం పాము కనపడడానికి. కాబట్టి ఒకటే పాము యొక్క భ్రాంతి కలుగుతుంది కదా. మరి అలా అయినప్పుడు అద్వితీయమైన ఆత్మయందు ఈ పరస్పర విరోధాలు, భిన్నములు, వివిధ పదార్థాలతో ఉన్న ఈ జగత్తంతా అధ్యాస కలగకుండా ఒకే పదార్థ విషయము అధ్యాస కలగవచ్చు కదా. ఇన్ని రకాలు ఎందుకు స్వామి అన్నాడండి ప్రశ్న. తెలిసే కదండి జగత్తులో చూడు 4 రకాల జీవులు చెప్పుకున్నాం మనం. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజ. 4 రకాలు సృష్టి అంతా. అండజ గుడ్డులోంచి పుడతాయంట, స్వేదజ చెమట్లోంచి పుట్టేటి, ఉద్భిజ భూమిలోంచి చీల్చుకొని వచ్చేటి, జరాయుజ మావిలో నుంచి పుట్టేటి. ఈ 4 రకాలైన ప్రాణులు అంట, జీవజంతువులు, జీవ ప్రాణులు. ఏందిది ఉండేది ఒకే బ్రహ్మ అనేటువంటి డౌట్కు గురువుగారు బాగానే సమాధానాలు ఇచ్చారు. మనకు కూడా అర్థమైంది అనుకుందాం. కాకపోయినా ఏదో అర్థమైనట్టు నాకు శక్తి కలిగిన కాడికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవంతా ముఖ్యంగా రావాలి. ఉన్నది ఒకటే ఒక ఆత్మ, ఉన్నది ఒకే. నువ్వు దేవుడు అంటావా? ఉన్నది ఒకే ఒక దేవుడు, ఒకే ఒక పరమాత్మ. ఆయన్ని అన్ని రకాలుగా పిలుస్తున్నాం. ఆయనే అన్ని రకాలు, వేటిపాటికి అవి కాదు. మళ్ళీ దీంట్లో మళ్ళీ కొట్లాటండి. వైష్ణవులకు, శైవులకు, శాక్తేయులకు. ఈ పేరుకు హిందూ మతమేనండి. ఒక్కసారి ఆలోచిస్తే ఎంత ఘోరమో చూడండి. దీంట్లో మళ్ళీ వైష్ణవులు. తమాషా ఏంటంటే వైష్ణవులు
ఈ వైష్ణవుల యొక్క మనం మిగిలిన స్మార్థులు వినాయకుడికి ఏకదంతం, ఒకే దంతం, ఇంకొక దంతం ఇరిగిపోయి ఉంటుంది. వడద పురాణంలో ఉన్న రాక్షసుని చంపినాడు ఆయన దంతం తీసి, బాగానే ఉంది, ఒక దంతం ఇరిగిపోయిందంట. వైష్ణవులు ఏం చేశారంటే, అరే ఒక దంతం ఉండే దాంతో అది అంగవికలము, ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్, అటువంటి ఆయన పూజకు పనికిరాడు, కాబట్టి వినాయకుడిని పూజ చేయకూడదు. ఎంత బాగుంది చూడండి. కాబట్టి 2 దంతములతో ఆయన ఎవరయ్యా? వినాయకుడు కాదు, ఆయన విశ్వక్సేనుడు అని విష్ణువు పూజలో ముందు వినాయకుడిలాగా సేవులు. ఎక్కడికి పోతున్నాం మనం? చంద్రమండలానికి పోతున్నామే. ఇంకా పాత చింతకాయ పచ్చడి పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం. కొత్త ఎన్నో వచ్చినాయి. ఆ పాత చింతకాయ ఎందుకండి? కొత్త చింతకాయ పచ్చడి దంచుదామండి. పాతకాలం నాటి అనుభవాలు కాదు, కొత్తవి కూడా అవసరమైతే జోడించుకోవాలి మనం. అలాగే మన తాత ముత్తాతలు జీవించారని మనం జీవించడం లేదు. మన తాత ముత్తాతలు చొక్కా కూడా లేకుండా జీవించారు ఆనాడు, చెప్పులు కూడా లేకుండా, బస్సులు లేవు, కార్లు ఏమీ లేకుండా. అలా కాదు, అసలు ఉన్న సత్యం ఏమిటో గ్రహించాలి. కనీసం భక్తి స్థాయి అయినా కూడా మొత్తుకున్నాడండి. భగవద్గీత మన ఆరాధ్య గ్రంథము. వ్యభిచార భక్తి పనికిరాదన్నాడండి కృష్ణుడు. అవ్యభిచార భక్తి అన్నాడండి. వ్యభిచరించని భక్తి కావాలంట. ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్నట్టు మనం వయస్సుతో పాటుగా జ్ఞానం పెరుగుతూ ఉండే కొద్దీ మనలో మార్పు రావాలి. ఇంకా వ్యభిచార భక్తి అంటే ఏంటి? అవి అర్థం ఎవరో ఈ సోమవారం ఈయన శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం రాముడు, కృష్ణుడు, బేస్తారు సాయిబాబా, ఇలాగా. మళ్ళీ ఆడోళ్ళలో 3 ఆడోళ్ళు, పార్వతి, లక్ష్మి, సరస్వతి, 3 మగోళ్ళు, 3 ఆడోళ్ళు, భార్యలు, పిల్లోళ్ళు, వాళ్ళకి పిల్లకాయలు, సంసారం, వాళ్ళంతా వాళ్ళగాలి. అబ్బా చిన్న గలబాగా తండ్రి వాళ్ళది. ఎందుకోసమో చెప్పారో అన్నది చెప్పాను నేను యోగ వాసిష్టం చెప్పేటప్పుడు. యోగ వాసిష్టంలో రాముడికే చెప్పాడు ఆయన. ఇవి అంతరార్థాన్ని గ్రహించకుండా లక్ష్యార్థాన్ని గ్రహించితే బాగుపడతాం, కానీ కేవలం వాచ్యార్థాన్ని అలా తీసుకున్నప్పుడు ఆ పురాణాల్లో ఎంత వేదయుక్తముగా ఉన్నాయి, ఎంత అద్వైత సిద్ధాంతం ఉన్నదో అర్థమవుతూ ఉంటుంది. అలా చేసుకోకపోయినప్పుడు మన జన్మ కాస్త వృధా అయిపోతుందండి. జన్మను వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. జన్మను వృధా చేసుకుంటే మళ్ళీ జన్మ వస్తుంది అనడానికి ఏం లేదండి. మళ్ళీ మానవ జన్మే వస్తుంది. కాబట్టి మానవ జన్మలోనే మనం కడతేరుతాం అనేదానికి మళ్ళీ ఆస్కారం, చనిపోతే మళ్ళీ మనిషిగానే పుడతాం అనేదానికి ఎలాంటి లక్ష్యం మనకు కనిపించవు అన్నమాట. ఆధారాలు లేవు. ఎందుకని లేవు అంటే ఎవరు చేసుకున్న ఇది అలాగే అన్నీ కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి చూడండి, ఒక చిన్న విషయం చెప్పాడు ఇక్కడ 128వ శ్లోకంలో. గుడఖండ శర్కరాది అభిన్నాహ శూర్వీకృతమోయదేహి కేక్షోహు కేయూర కంకణాద్య యథైక హేమునోభిదాచ్య పృథక్. ఉండేది చెరుకు ఒకటేనండి. చూడండి, చెరుకు ఒకటే. ఆ చెరుకులో తీయదనం ఎక్కడుంది అంటే అంతా ఉంది, చెరుకు అంతా. ఆ ఉన్నటువంటి ఆ చెరుకు గడలో ఆ చెరుకు రసం, చెరుకంతా ఉంది. దాంట్లో నుంచే బెల్లం వస్తుంది, చక్కెర వస్తుంది, కలకండ అంటారండి దాన్ని. ఏమంటారు? చీనీ కలకండ అంటారు దాన్ని. కండ చక్కెర అంటారు. ఇలాగా ఎన్నో రూపాయలు చెందుతున్నది కదా ఆ చెరుకు కూడా. ఎన్ని రూపాయలు చెందిందో చూడండి ఒకసారి. అలాగే కేయూర కంకణాది యథైక హేమ్న, బంగారు చూడండి, ఒకే బంగారు చేతికేసుకుండే కంకణాలు, కేయూరాలు భిన్న భిన్న రూపాలు దాల్చుతూ ఉంది. ఎన్ని రూపాలున్నా అంతా ఎలాగైతే పరమాత్మ ఒకడే అన్ని రూపాలతో ఉంటాడో అన్ని రూపాలతో ఉన్నదేదో అదే కనిపిస్తూ ఉంటుంది. అంతేగాని అనేకం మాత్రము కావడానికి లేదు. ఆ ఉన్న ఒకటే అనేక రూపాలు దాలుస్తూ ఉంటుంది. ఉన్నది ఒకటేగా ఉండదు ఇప్పటికి కూడా. ఏదైనా అపరిమితం ఎప్పుడైతే ఉంటుందో చూడండి,
మీకు బాగా సంగీత జ్ఞానం వచ్చిందనుకోండి, మంచి సంగీత విద్వాంసులుగా తయారైతే అతను ఊరికనే ఉండలేడు, అంటానే ఉంటాడు ఇప్పుడు. ఏమి అలాగే మరి పరమాత్మ సర్వత్రా వ్యాపించాడు కనుకనే ఇలాగంతా కూడా అంతా చూసేదంతా కూడా మనకు అనేకంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేగాని అంత మాత్రముతోనే వేరువేరుగా ఉంది అనేటువంటిది, పరమాత్మ అనేకంగా ఉంది, ఆ ఒకటే అనేకమైంది అన్నది చాలా పొరపాటు అన్నమాట. ఈ విషయాన్ని బాగా మనం జాగ్రత్తగా శ్రవణ మననాలు చేసి కనీసం జ్ఞాన మార్గం వరకు వెళ్ళకపోయినా భక్తిలోనన్న అవ్యభిచార భక్తి, అంతా పరమాత్మ ఒక్కడే. ఆయనకు రూపనామాలు అనేది మనం కల్పించుకున్నాం, రూపనామాలు మన చేత కల్పించబడ్డాయి, అంతేగాని రూపనామాలు సత్యము కాదు. ఎందుకని ఎప్పుడైతే రూపనామాలు అన్నామో పరిమితి అవుతుంది, పరిమితి అయితే నశిస్తుంది. నశిస్తే రాముడు చనిపోయాడు, కృష్ణుడు చనిపోయినాడు అని చెప్తున్నాయి పురాణాలు కూడా. అందువల్ల అలా చనిపోయేది పరమాత్మ ఎలా అవుతుంది ఏమండి? కాబట్టి పరమాత్మ అర్థము రూపనామాలు లేనటువంటిది పరమాత్మ. అటువంటి పరమాత్మను తెలుసుకుంటే మనం మన జన్మ, మానవ జన్మ మళ్ళీ 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 పునరపి జననం పునరపి మరణం అనేది రాదు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే మన సాధనలు ముందుకు వెళతాయి. లేనప్పుడు మనం చేసేది పేరుకు సాధనగా ఉంటుంది, కానీ అది సాధన అనిపించుకోదండి. ఈ విషయాన్ని తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.